ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చేశాము. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఏ బోరా మచ్చ వద్దన్నాడు దుంకొస్తే వీడిని చెత్తకుప్పలో పడుంటే ఇప్పుడేం చేద్దాం వీడితో? ఇదిగో నా మాటిని ఎర్రగడ్డల సామాన్లకు దింగిని అన్న డనవకనన్నా నన్ను ఎలాగైనా మోటిఫై చేయడన్నా నాకు 2 సైలెన్సర్ పెట్టనన్నా. రే మీ ఇద్దరికి జీతం వీడు దండకు నమ్మటరా. మీ ఇద్దరు దింగేయండిరా అక్కడి నుంచి. సరే కానీ పోయి షాప్లోకి వెళ్ళి రేట్ చీప్ అని అడుగు. రేట్ చీప్ అయితే చిప్స్ ఎక్కువ ఇచ్చి దింగుతున్నావు నువ్వు. ఈ మధ్య నువ్వు బలి ఎదవనా మాట అయిపోతున్నావు. ఏమరు మచ్చ పిచ్చిన మాటలా కనపడుతున్నాయి నీకు. డబ్బులు మర్యాదగా నాకు తెక్క దింగి బాగా ఉదయాన్నే పోయి ఫ్రైడ్ రైస్ బ్యాట్ దుంకొచ్చుకుంటాను నేను మళ్ళీ. అబ్బా ఈ నా కొడుకు భలే వాదన కొడుకు అయిపోతున్నాడు ఈ మధ్య. నేను ఫోన్ పే వేస్తే కానీ దింగేరా ముందు. గురువుగారు వీడికి రేట్ చీప్ ఎందుకు? వీడికి రేట్ చీప్ పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు గురువుగారు? వసీకర్ దీనికి 100 మందిని రక్షించే శక్తిని ఇచ్చాడు, కానీ నేను దీనికి 100 మందిని మింగే శక్తిని ఇవ్వబోతున్నాను. అలా అయితే మొదటగా మింగేది ఇంకనెవరు? ఆ వసీకర్ గాడినే. మచ్చా అక్కడ రెడ్ చిప్ లేదు, నేను బ్లూ చిప్ తెచ్చా. టీరా ఏదో చిప్ గా నేను పెట్టేస్తానా? ఒరే సుడ్డనా మట, ఓడికి ఇప్పుడు ఏం జరుగుద్దో ఎవరు చెప్పలేం రా. గురుగారు ఏంటి గురుగారు మంటలు వస్తా ఉన్నాయి? రే నేను పెట్టొద్దని తర్వాత కూడా పెట్టుబడి ఇప్పుడు వచ్చి మంటలు వస్తున్నాయి. మంట వస్తుందంటే నేనేం చెప్పాలరా నీకు? ఐ వాంట్ ఓల్ ప్రొఫెసర్ బోరా, నాకు అర్జెంటుగా ఒక బొక్క కావాలి బోరా. బా ఇంజనీర్ మంచి ఐడియా బొక్క కావాలి అంటున్నాడా? వేసి పడితే కురుకు పడితే ఏంది? నువ్వు అంతే కురుకు పడితే నీ పులుతో కట్ట 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 ఏంద్రా నా కొడకలరు మీరా నన్ను గురికి పడితే నువ్వు కటకట కట కొడరు ఇప్పుడు వచ్చా కొరకరా నా కొడక. నా కొడుకు బోరాగలు ఏ చిప్ పెట్టమంటే ఏ చిప్ పెడితే ఇంకా కొంచెం నిన్ను ముందు వసీకర్ని కదా తట్టమనింది, నన్ను తట్టు పాడితే ఇంకేవేంట్రా చిట్టి మచరే ఏంద్రా ఇంజిన్ కంపు తెగతున్నాడా? ప్రొఫెసర్ బోరా సరే అయితే నేను వసీకర్ దగ్గరికి వెళ్ళొస్తా. వాడితో కొంచెం పోనుంది, చిన్న పని అటు పోయి వచ్చేస్తా. అబ్బా గురుగారు నా పుత్తంతా నిప్పు వచ్చి గురుగారు ఏం చేయమంటారు? సరే కానీ పోలీసుకి ఫోన్ చేయి. హలో పోలీస్ సార్, మా ప్రొఫెసర్ బోరా మాట్లాడతాడంట మీతో. వీడిని ఎలాగైనా సరే ఈరోజు పట్టుకొని తీరాలి. పోలీస్ గారు త్వరగా ఆ చిట్టిని పట్టుకున్న ల్యాబ్కి తీసుకోరండి, లేకపోతే వాడు మిమ్మల్ని కూడా తట్టేసేలాగా ఉన్నాడు. పండగ పండగ రాజేశ పండగ 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 సంక్రాంతి పండగ. నాయన చిట్టమ్మ ఎక్కడికి పోతావు? నయ్యీసుకి వెళ్ళిపోతున్నావా? నిన్నటిదాకా చెత్త కుప్పలో పడిపోయావు నువ్వు. నిన్ను ఎవరు బిగించారు ఎంతకా? వాడు ప్రొఫెసర్ బోరాగా నాకు ఫోన్ చేసి నేను పట్టుకోమని చెప్పాడు. నువ్వేంట్రా అంటే మన ఇక్కడికి వచ్చి డీజిల్ మొత్తం కాల్చిపడి దింగేస్తున్నావు. రోడ్డు అంతా చెడదింగేస్తున్నావు నువ్వు. ఏం చేయాలి నేను ఇప్పుడు? నేను ఒరే మావా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, నాకు మడ్డ కూడా వినపట్ల. సరేలే వాడు వసీకర్ గాడు హాస్పిటల్ దగ్గర ఉన్నంట, ఆడాగత నేను ఆడు మాట్లాడుకుందాం. కానిస్టేబుల్ వాడేం మాట్లాడుతున్నావు నీకు వినపడుతుందా? వాడు ఏందోడు ఆపకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. ఫాలో చేయి సార్. బంటి సార్ వెనక చూడండి, కారు ఊగిపోతా ఉంది, లోపల ఏదో జరుగుతుంది సార్. ఎందుకురా నా కొడకల్లారా మీకు ఉద్యోగులు ఇచ్చింది? ఎవరా మీకు ఇచ్చిందా? నిన్న టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది, చూడలా? టీజరా దగ్గర పోయినావు అనుకో బాంబు పెట్టి లేపేస్తాడు ఆయన. నువ్వు నీకు చెప్తాను, నేను గమ్ముగా వచ్చావా చిట్టిని పట్టుకున్నానా వెళ్ళిపోయావా అంతే. ఆయన దగ్గర పోయి ఏం కారు అవుతుందంటే మామ కూడా తట్టేస్తాడు. పిల్లోడి కొత్తగా చేరు ఉద్యోగంలో, ఇందే చెప్తానా. అప్పుడప్పుడు చూస్తా ఉండు అవి కూడా. ఏందా నన్ను పట్టుకోవాలి నువ్వా? పట్టుకోవాల్సి నువ్వా? ఇందాకేదో కారులో పోతుంటే ఏం వినపల్లా. అది నేను అప్పుడే దట్టిపడింది నిన్ను వాణిలు ఎడకు వచ్చి పిలిపించి మాట్లాడుతూ ఉంటే ఎవరా బంటి మావ నువ్వా? చిన్న బంటి కదా నువ్వు. ఆగు నీ పని చెప్తాగరా. సారీ బంటి మామ, ఇంజిన్ ఆయిల్ కొంచెం ఎక్కువ లీక్ అయిపోయిందా? వాడు ప్రొఫెసర్ బోరా సరిగ్గా బిగిలు అన్నట్లు బోల్ట్లో అయింది. ఇంకోసారి బాగా బిగించుకొచ్చి తరచాలే, మరీ ఎక్కువ ఫ్లో అయిపోతా ఉంది. అది ఒక్కసారికి ఏమనుకోబాక. సార్ నిబ్బొడతా ఉంది సార్ మీ లాట ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒరే దాని గురించి ఎందుకు లేరా అభియా? దాని గురించి ఎందుకు ఇప్పుడా? ఆ ప్రొఫెసర్ బోరాగా ఏదో పెట్టేశాడు దానికి. మనం చిట్టిని పట్టుకోవాలట్టేనా సరే, మనం ఏం చేయలేము, అందరిని కొట్టేస్తా ఉండడు. మరి ఇంజిన్ గారిపోయి చూడు ఎట్ట గారిపోయింది ఇంజిన్ ఆయిల్. ఏం చేద్దామా? జాగ్రత్తగా తీసుకోపోవాలా చిట్టి గాని. ఊడేమంటే అందరిని దట్టిపాడి దింగతా ఉండే. సరే గానీ పోయి జీపో త్వరగా దీపో, రాకే పోయి బాంబేలు చేస్తాడు ఇంకా సేపట్లో. చూడు ఎట్ట ఊపేస్తున్నా దాన్ని. వసీకర్ సార్ మీ బాడీలో కరెంట్ పాస్ అవ్వట్లేదు, సో మీ వైఫ్ లోపల పెట్టి ఒక అరగంట బయట నిలబడండి. సార్ అదేంటి సార్ ట్రీట్మెంట్ నాకు కదండి సార్ చేయాల్సింది. మీరు నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మా వీడియోకి లైక్ చేసి కొంచెం హైప్ పెంచు మావా.